ఆశ్వేజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి 3 రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులలో సరస్వతీ రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి. దేవతలు బండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికి ఆ ఆది పరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమైంది. వారికి అభయమిచ్చి బండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది. ఆ దేవి పాఠ్యము నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంఠ, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటబులనే రాక్షసుల నుండి రక్షణకై ఈ దేవదేవిని స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపాసుర సంహార సమయమునందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలు అన్నీ సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు.